హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి స్పిరిచువాలిటీ @1051. ఈరోజు ధ్యానం అంటే ఏంటో తెలుసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు క్రమం తప్పకుండా మనందరం కూడా ధ్యానం చేయాలి. కానీ ధ్యానం చేయమని చెప్పడం చాలా సులభమే, కానీ చేయాలంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకుని 2 చేతులు కాళ్ళు మరి కట్టేసి చేయాలి కదా మనం. అంటే దీనికి కారణం ఒక్కటే, మీకింకా ధ్యానం చేసే సమయం రాలేదు అని అర్థం. ధ్యానం చేస్తే మీ గురించి మీకు తెలుస్తుందండోయ్, కానీ మీ గురించి మీరు తెలుసుకోవలసిన అవసరం మీకు లేదని భావిస్తే అప్పుడు మీకు ధ్యానం చేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకు అంటే ధ్యానం ద్వారా మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కానీ మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కదా అని మీకు అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, మీ జీవితం క్షణభంగురం. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఈ పరిస్థితిని నుంచి మీరు బయటపడాలంటే మాత్రం ధ్యానం చేయక తప్పదు. నిజానికి మీ దేహానికి ధ్యానం ద్వారా తనని తాను హీల్ చేసుకునే శక్తి ఉంది. దీనికి కేవలం మీరు సహకరించాలి అంతేనండోయ్. అంటే మీరేం చేయాలండి? కదలకుండా కూర్చోవాలి. కదలకుండా కూర్చోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు? దానివల్ల మనకి ఏం లాభాలు వస్తాయో ఇప్పుడు చూద్దామండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కుండలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టామనుకోండి, నీళ్ళు ఏమవుతాయి? ఆ వేడికి నీళ్లు మరుగుతం స్టార్ట్ అవుతుంది. అలాగే కదలకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక వర్షాకాలంలో కొలంలోకి బురద నీరు వస్తుంది. అది తటస్థంగా స్థిరంగా అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందండి? మట్టి అంతా కిందకి చేరుకుని నీరు స్వచ్ఛంగా మారతాయి. కదలకుండా చెట్లు భూమిలో ఉండడం వల్ల అవి వేళ్ళ ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటాయి, అంటే స్వయం పోషకంగా ఉంటాయి. అలాగే కదలకుండా బొగ్గు భూమి లోపల ఉండడం వల్ల ఏమవుతుందండి? అది వజ్రంగా మారుతుంది. అలాగే చూడండి, గొంగళి పురుగు, ఈ వర్షాకాలంలో గొంగళి పురుగులు గూడు కట్టుకుని ఉంటే అదేమవుతుంది? సీతాకోక చిలుకగా మారిపోతుంది, రంగుల వన్నెల చిలుక. అలాగే మీరు కూడానండి కదలకుండా కూర్చుంటే పరిపూర్ణులవుతారు. ఎందుకు అంటే సృష్టిలోనండి సమస్తము కూడా కదలకుండానే పరివర్తనం అనేది చెందుతుంది. కనుక మీరు కూడా కదలకుండా కూర్చోవటం ప్రాక్టీస్ చేయండి. ఇదే ధ్యానము. ఇదే పత్రిజీ గారు మన అందరికీ బోధించిన ఆనాపానసతి ధ్యానం అండి. జయహో పత్రిజీ. జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్, జై ఆనంద జగత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.